ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను మనము సొసైటీలో జరుగుతున్న విషయాలు మనకు దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఆలోచనలు చేయొచ్చు అనే విషయాలు మనము ఏదో ఒక టాపిక్ రూపంలో మనము ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇవి అందరికీ తెలిసిన విషయాలైనా కూడా మనం పదే పదే మంచిని గుర్తు చేసుకోవడం వల్ల మనకు ఒక్కొక్కసారి అవి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్, సొసైటీలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను మనము ఎన్ని కోణాల్లో ఆలోచించవచ్చు, ఎన్ని యాంగిల్స్లో మనకు అది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, లేదు తప్పును సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది, లేదు మనము ఎలా ఆచరించడానికి ఉపయోగపడుతుంది, లేదు సరిదిద్దుకోవడానికి మార్గం ఏమన్నా ఉందా అనే విషయాల్లో ఎలా ఒక సంఘటనను మనం ఆలోచించవచ్చు అనే దాని గురించి ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న అంటే 4 రోజుల క్రితము ఒక ఆవిడ సినిమాకు వెళ్ళి వాళ్ళ బాబు ఇబ్బందిగా అంటే చాలా ఇంజురీ అయినాడని, వాళ్ళ మమ్మీ చనిపోయారని తెలిసి చాలా బాధ అనిపించింది. వారి కుటుంబం కూడా చాలా బాధలో ఉంటారు, కష్టంగా అనిపించింది. తర్వాత నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అది కూడా కొంచెం మనసును బాధించింది. అంటే చాలామంది సొసైటీలో నిజంగా డైరెక్ట్గానే తప్పు చేస్తూ తప్పించుకుంటున్నారు. కానీ ఇది అతని ఆనందోత్సాహంతో వచ్చి సడన్గా ఇలాంటి సంఘటన జరగడం అనేది కొంచెం వారికి బాధాకరమే, మనకు చూసేవారికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో మనం ఉంటే, అంటే ఏదో అనుకొని అక్కడికి వచ్చి ఏదో జరిగింది అంటే చిన్న పొరపాటు అనేది జరిగి ఉండొచ్చు, కానీ దానివల్ల పర్యవసానం పెద్దగా అయింది. అది చాలా బాధాకరంగా అనిపించింది. ఈ సంఘటనలో అంటే ఇది ఏ యాంగిల్లో కాదు, ఒక వ్యక్తిగా ఒక మామూలు మనకు ఉపయోగపడేవి ఏంటివి, ఎలా ఆలోచించవచ్చు మనం ఆ సంఘటన నుంచి అనే దానికి నేను అలా విశ్లేషించి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మామూలుగా అతను అంటే ఎంతటి వాడైనా ఆ టైంలో ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తే ఎవ్వరూ తప్పించుకునే పరిస్థితి కాదు అనిపిస్తుంది. లేకపోతే అతను మామూలుగా అల్లు అర్జున్ గారు చాలా పిక్చర్ బాగా ఆడిందనో, లేక మంచి పేరు మంచి ఇది వచ్చిందనే ఆనందంలో వచ్చి సడన్గా ఇలా సంఘటన జరగడం ఒక బాధ. రెండోది, ఆయన్ను దాని కారణంగా అతను అరెస్ట్ అవ్వడం అనేది రెండో కారణం. ఇవన్నీ మనం ఆ ఇన్సిడెంట్లో ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, నేనేం చేయలేదు కదా, ఎందుకు ఇలాంటి ఇది వచ్చింది అనేది కొంత కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అది. సరే, వేరే విషయాల గురించి నేను వెళ్ళట్లేదు, మామూలుగా మనకు సాధారణంగా మనం ఆలోచించే విషయాలు నేను అంటున్నాను. అదొకటి అనిపించింది. అంటే తప్పకుండా ఒక అంటే హై పొజిషన్లో ఉన్న వ్యక్తి కానీ, లేదు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న అప్పుడు కానీ ప్రికాషనరీ స్టెప్స్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. మనము జరగదులే అనుకుంటే ఏం జరిగినా జరగవచ్చు అనే దాని సంఘటన మనకు తెలియజేసింది. ప్లస్ ఆ చనిపోయిన ఆవిడ కూడా పబ్లిక్, మనం కూడా అంటే ఇండివిజువల్స్ కూడా పర్సనల్గా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయో, మన బాడీ కష్టానికి ఓర్చుకోగలదో లేదో, అంటే క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్తున్నప్పుడు మనం దానికి తగినట్టు ఉండగలమా లేదా
అనేది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత రెండోది, పిల్లలు ఫస్ట్ చిన్న పిల్లాడు కదా అబ్బాయి, ఫస్ట్ నేను చూడాలి అన్నప్పుడు ఆ అబ్బాయి యాంగ్జైటీ కరెక్టే, ఎందుకంటే పసితనం కాబట్టి కోరుకున్నాడు. కానీ నాకు అనిపించింది ఇది ఎవరిని నేను పొరపాటుగాను ఆ వెళ్ళిన ఆవిడ నిజంగా బాధగా ఉంది. కానీ నేను అంటున్నది అంటే ఇది ఇంకొకరు ఆలోచించాల్సిన విషయంగా నేను చెప్తున్నాను. ఏంటంటే బాబు, ఈరోజు ఫస్ట్ అంటే వేసే ఇదికి చాలా రష్ ఉంటుంది నాన్న, ఆ టైంలో మనం పోయి ఇబ్బంది పడొద్దు అని కొంత కన్విన్స్ చేయగలిగితే, ఒక్క 4 రోజులు గడిచాక చిన్న పిల్లల్ని తీసుకుపోతే కొంత భద్రత ఉంటుంది. పెద్దావిడికే లేదు, ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది? అందుకని అలా ఏమన్నా కన్విన్స్ చేస్తే మంచిదేమో, చేసి ఉంటే ఆవిడ రక్షింపబడేదేమో అనే భావన నాకు కలిగింది. తప్పుగా కాదు, కానీ బాధతో అంటున్నాను. ఇంకొకరమైనా ఎవరమైనా ఈ సిచ్యువేషన్స్ని ఎదుర్కొనేటప్పుడు కొంత మనము ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంఘటన అని నేను అంటున్నాను. అంతవరకు అంటే చాలా కష్టంగా అనిపించింది. ఇక ఎంతటి వారైనా సమస్య వచ్చినప్పుడు తప్పించుకోలేరు, అదొకటి. ప్లస్ ఇక్కడ ఈయనను అరెస్ట్ చేయడం అనేది ఒకవేళ ఈ వైపులో చూస్తే ఇట్లా బాధ అయితే, గవర్నమెంటు ఎప్పుడు కూడా తక్కువ వాళ్లకు వాళ్ళ శ్రేయస్సుకు కానీ పై వాళ్ళ శ్రేయస్సుకు కానీ ఎవరి శ్రేయస్సుకైనా అందరికీ సమానంగా డెసిషన్స్ తీసుకోవడము, చట్టాలను అమలు చేయడము కరెక్టే, అది కాదనట్లేదు. కాకపోతే దాంట్లో కూడా కొంత లా అండ్ ఆర్డర్ని అవసరమైన చోట, అంటే ఇప్పుడు కోర్టులు సుమోటోగా ఎలా తీసుకుంటాయో కొన్ని కేసుల్ని, అంటే అవి ఇంపార్టెంట్ అయినప్పుడు సుమోటోగా తీసుకుంటాయి. అలాగానే ఇక్కడ కూడా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని మనకు అనిపించినప్పుడు కృతజ్ఞతగా వాళ్ళకు అనేది ఏమంటే, వాళ్ళు కూడా కొంత ముందుకు వెళ్ళి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి. అంటే వాళ్ళ నుంచి వాళ్ళ మీద ఇంటిమేషన్స్ ఇవ్వాలి. వీళ్ళు కూడా తీసుకున్నప్పటికీ కూడా ఇంకొంచెం జాగ్రత్తలు వహిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇలాంటివి జరగకూడదు, ఇంకొకసారి ఇన్సిడెంట్స్ జరగకూడదు అనేది ఈ సంఘటన మనకు తెలియపరిచింది. అది ఏ వైపు నుంచి కూడా జరగకూడదు, జరిగితే అది ఎవరికైనా, సామాన్యుడికైనా పెద్దవాళ్ళకైనా ఇబ్బందులు వస్తాయి అని చెప్పినట్టుగా అనిపించింది ఈ సంఘటన. అదొకటి. ఇక తర్వాత కోర్టులో కింది కోర్టులో మనకు ఒక డెసిషన్ వచ్చింది. తర్వాత హైకోర్టులో కింద కోర్టులో డెసిషన్ వచ్చింది కదా అని ఇది కాకుండా అక్కడ అంటే టైం ఎక్కువ తీసుకున్నా సరే ఇరువైపులా వాదనలు విని దాంట్లో ఎంతవరకు దీనికి మనము న్యాయం చేయొచ్చు అని ఓర్పుగా జడ్జి గారు విని దాన్ని ప్రిసీడింగ్ కేస్ని ఆధారం చేసుకొని డెసిషన్ని ఇచ్చారు. అది చాలా ఆనందదాయకంగా అనిపించింది. అంటే ఓర్పుగా హ్యుమానిటేరియన్గా ఆవిడ తీసుకున్న డెసిషను మన చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అందుకని ప్రిసీడింగ్ కేసులు కొన్నిసార్లు ఎంత ప్రాబ్లమ్స్ కేసుల్లోకైనా కొంత ఉపశమనాన్ని ఇవ్వడానికి ప్రిసీడింగ్ కేసులు ఉపయోగపడతాయనేది కూడా మనకు ఎన్నోసార్లు నిరూపితమైంది. నిన్న కూడా అది నిరూపితమైంది. మహారాష్ట్ర కేసుని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని కేసులు కూడా ప్రజెంట్ చేశారు. దాన్ని బట్టి ఈ డెసిషన్ తీసుకొని ఈ ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చారు. అది చాలా ఆనందదాయకంగా అనిపించింది. అంటే జస్టిస్ అనేది చాలా అద్భుతమైంది. లా అండ్ ఆర్డర్ని గౌరవించాలి, మన జ్యుడిషియరీని కూడా చాలా గౌరవించాలి. అందుకే చట్టానికి ఎప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఆయన కూడా అదే చెప్పారు, నేను చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్పారు. కరెక్ట్, అది నిజమే. మనలో తప్పు లేనప్పుడు, మనము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయినప్పుడు, తప్పనిసరి అయినప్పుడు తప్పకుండా ఏ వేలో పోయి మనము దాన్ని
న్యాయ పోరాటంగా దాన్ని జయించుకోగలము, అలా చేసుకోవాలి. కాకపోతే టైం పడుతుంది, కానీ దీనికి కూడా ఓర్పు కావాలి. ఎంత సంఘటన జరిగినా ఓర్పుగా ఉండడం అనేది కూడా ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో చూసాం మనం. ఎక్కడ ఎవరు కూడా తమకకుండా కొంత అంటే నిదానమైన ఆలోచనలతో ముందు ముందు అడుగులు వేశారు. అది చాలా మంచిగా అనిపించింది. అంటే ఓర్పుతో ఏ సమస్య వచ్చినప్పుడైనా కొంత ఓర్పుతో ఆలోచించి అడుగు వెయ్యాలి అనేది మనకి ఈ ఇన్సిడెంట్లో కూడా అర్థమైంది. అదే కాకుండా ప్రిసీడింగ్ కేసులు మనకు ఎంతగా ఉపయోగపడతాయి. దాంట్లో నిజమైన మంచి కేసులు చాలా మనకు కొన్నిసార్లు వాటి వల్ల కూడా రిలీఫ్ పొందగలుగుతుంటాము అనేది కూడా మరోసారి మనము చూడగలిగాము. ఇదే కాకుండా ఇప్పుడు చాగంటి వారు చెప్తారు ఏమంటే, మనకు ఏదన్నా ఇదివరకుది ఏదన్నా మనకు ఆ ఇబ్బంది కలగాల్సిన ఉందనుకోండి, పాము కాటు బదులు అది గండు చీమక కుట్టడంతో తొలగిపోతుందట. ఆయన మాట చాలాసార్లు నాకు పదే పదే గుర్తొస్తుంటుంది. ఏదన్నా ఇబ్బంది కలిగి నాకు ఇన్స్టెంట్గా అనిపించినప్పుడు వెంటనే అది గుర్తొస్తుంది. అంటే ఇది పెద్దదాని నుంచి తప్పించడానికి ఈ ఇబ్బంది జరిగిందేమో, ఈ చిన్న ఇబ్బంది జరిగిందేమో అని నేను కూడా అనుకుంటుంటాను. నిన్న కూడా అలానే అనిపించింది. అతను ఏ ఇది వల్ల అతనికి ఈ ఇన్సిడెంట్ జరిగింది, కానీ అది వెళ్ళాక రిలీఫ్ దొరికి తిరిగి తను దాని నుంచి కొంత ఉపశమనాన్ని పొందగలిగారు. అంటే అది పెద్ద దెబ్బ నుంచి తప్పించి కొంతవరకు ఇది చేయగలిగారు. అంటే అదొకటి బాగా నాకు మనసు కనిపించింది. ఇక అదే కాకుండా అతనికి అంటే ఇబ్బంది కలిగిన వ్యక్తి భార్య చనిపోయి బాబు హాస్పిటల్లో ఉన్నాడు. అంటే అది ఎంత బాధాకరమైన విషయం. ఒక హ్యాపీనెస్ కోసం అనేది సినిమాకి వెళ్ళి తర్వాత తను అంతా అంటే కోలుకోని దెబ్బ, తిరిగి తెచ్చుకోలేని బాధ కలిగినందుకు అందరినీ కలిచివేసింది. అది ఆయనకు 10 మంది అయ్యో అని బాధపడేటట్టు చేసింది. అంటే ప్రతి వ్యక్తి చిన్నవాడి బాధ అయినా అది చాలా పెద్దది. వాళ్ళు మామూలు వాళ్ళేలే, వాళ్లకు ఏం జరిగితే జరిగిపోయింది అనుకోవడం కాదు. అందుకని ప్రతి ఒక్కరూ కదిలి అతని వ్యక్తి బాధను గుర్తించగలుగుతున్నారు. అది ఒక రకంగా సామాన్యుడి బాధ కూడా చాలా పెద్ద బాధ అనేది అందరూ గుర్తించగలగాలి. జరిగింది ఏదో జరిగిపోయిందిలే అనుకుంటే జరగదు. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం కదా. అది కూడా మనకు గుర్తు చేసింది ఈ సంఘటన. అందుకే ఎవరి పరిధిలో వాళ్ళము ఇలాంటివన్నీ కూడా ఈ సంఘటనలను ఆలోచించుకోవాలి. ఇన్ని యాంగిల్స్లో ఆలోచింపచేస్తున్నాయి అంటే టైము ఎంత వారినైనా బాధిస్తుంది. అది ఎవరు అని కాదు. అందుకని ఎవరైనా తప్పించుకోలేము. ప్లస్ అదే కాకుండా ఇంకొకటి నాకు అనిపించింది, ఎందుకు తెలుసా, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన వెనక ఎవరున్నారు అంటే ఆత్మీయులు, పూర్తిగా మనల్ని ఇష్టపడ్డవాళ్ళు, మన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలు, వీళ్ళు ఇన్ జనరల్గా అంటే అది ఎంతటి ప్రయాణము బాధాకరమైందా అని ఆలోచించరు. నేను వారి వెంబడి ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తారు. అది కూడా కనపడింది ఇక్కడ. ఏంటంటే వెంటనే అతని తండ్రి ముఖ్యులు, అమ్మాయి వాళ్ళ తండ్రి కానీ వీళ్ళ తండ్రి కానీ వీళ్ళ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబం కానీ ఆత్మీయులు, నిజంగా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు అనేది ఆ టైంలో మనకు కనపడిపోతుంటుంది. అది కూడా ఇక్కడ కనపడింది. నిజంగా ఎన్ని యాంగిల్స్లో ఆలోచిస్తుంటే రకరకాల యాంగిల్స్లో నాకు అనిపించింది. అందుకే నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నా. ఏంటంటే ఒక్క సంఘటన మనిషిలో ఎన్ని రకాల
మైనటువంటి ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అవి మనం ఎన్ని ప్రికాషన్ తీసుకోవడాన్ని నేర్పించింది. కుటుంబం అంటే ఎలా ఉంటుంది, కుటుంబం తోడుంటేనే కదా ఏ ఆపదనైనా ఎదుర్కోగలుగుతాము అని చూపించింది. తనని నిజంగా ఆత్మీయంగా చూసిన వాళ్ళు కూడా ఆ టైంలో ఎంత బాధపడతారో అనేది తెలియజేసింది. ప్లస్ తక్కువ ఎక్కువ బాధకుండదు, బాధ ఎవరిదైనా బాధే అని చూపించింది. ఒక రకంగా కాదు, కోర్టులు జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎందుకు మనము లా అండ్ ఆర్డర్ని గౌరవించుకోవాలి, అదే ఎంత ముఖ్యము, లా అండ్ ఆర్డర్ ఎంత ముఖ్యమైంది అనేది మనకు తెలియజేసింది. ప్లస్ జ్యుడిషియరీ దాని యొక్క ప్రాధాన్యత. ఒక్కొక్కసారి ఇప్పుడు వైద్యో నారాయణ అంటారు, అలా ఆ టైంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చెప్తున్నాము ఏంలే, పసిపిల్లలం అయిపోతాం. అది పెద్ద స్టేజిలో ఉన్న వాళ్ళమైనా సరే పసిపిల్లల్లాగా వాళ్ళకు ఎలా తగ్గుతుంది, ఎలా చేయమంటారు, ఇట్లా అడిగేస్తుంటాం. అలానే జ్యుడిషియరీ కూడా ఎలాంటి రిలీఫ్ ఇస్తుంది నాకు, నేను ఇది చేయలేదు కదా, ఇలాంటి మంచిగా ఉన్న ఈ పొరపాటు జరిగింది కదా, దీని నుంచి నేను ఎలా అన్నప్పుడు కోర్టు ఒక్కటే ఒక దేవాలయంలాగా కనపడుతుంది మనకు. అలాంటి జ్యుడిషియరీని మనము తప్పకుండా గౌరవించాలి, కాపాడుకోవాలి. దానికి అనుగుణంగానే అందరం కూడా నడుచుకోవాలి. అంటే దాన్ని ధిక్కరించి మనం ఎప్పుడూ చేయకూడదు. మన కాన్స్టిట్యూషన్ కూడా మనకు లిబర్టీ ఇచ్చింది. లిబర్టీ ఒక హద్దుతో ఉండాలని. లిబర్టీ ఉంది కదా అని విచ్చలవిడిగా చేయలేం కదా. లిబర్టీకి ఒక హద్దు ఉంటుంది, దాంట్లో ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మనకున్న భావాల్ని మనం వ్యక్తపరచుకోవడానికి, మనం మారడానికి, ఎదుటివాడిని మార్చడానికి పనికొచ్చేటట్టుగా ఉంటుంది. అది కాకుండా మన నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుందా? కాదు కదా. అందుకని వాటన్నిటినీ గుర్తు చేసింది నిన్నటి సంఘటన. కానీ వాళ్ళకు కూడా ఏ అమ్మ రేవతి అనే ఆవిడ చనిపోయిన ఆవిడకి కూడా మనసు పీస్గా ఉండాలని, శాంతి జరగాలని, వాళ్ళ కుటుంబం హాయిగా ఉండాలని తప్పకుండా భగవంతుడిని అందరం ప్రార్థిద్దాం. అల్లు అర్జున్ గారు కూడా విడుదలైనందుకు, ఇబ్బంది లేకుండా ఉన్నందుకు వాళ్ళ కుటుంబానికి కూడా మనము చాలా సంతోషమైన ఇది తెలియపరుచుకుంటున్నాము. కానీ కోర్టులు, మన లా అండ్ ఆర్డర్ ముఖ్యమైన వింగ్స్ని మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి అని నాకు ఈ సంఘటన ద్వారా ఇంకా పదే పదే అందరితో షేర్ చేసుకోవాలనిపించి చెప్పాను. థ్యాంక్ యూ. ఏదైనా నేను పొరపాటుగా మాట్లాడుంటే ఇది చేయండి. ఇంకా ఏదైనా మీకు అనిపిస్తే నైస్ కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరిని ఎగనిస్ట్గా కానీ చెప్పాలని కాదు. నా మనోభావాన్ని నేను అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.